హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే నైజీరియాలో వినాయక చవితి సెలబ్రేషన్ అయితే మా మేడం గారు అయితే చేస్తున్నారు. ఎలా చేశారు ఏంటి మొత్తం చూపిస్తాను చూడండి. ఇది విగ్రహం అన్నమాట, గణేష్. ఎలా అలంకరించారు చూడండి, చాలా బాగున్నారు కదా. ఫ్లవర్ డెకరేషన్ అన్నమాట. ఈరోజు ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది, చాలా బాగా డెకరేషన్ చేస్తారు మా మేడం గారు అయితే. అసలు డెకరేషన్ చూడండి, అంబ్రిల్లాస్తో ఇలా డెకరేషన్ చేశారు మొత్తం. ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో, ఫ్లవర్స్తో. ఇక్కడ ఈ గొడుగులే హైలైట్ అనమాట. గొడుగుల డెకరేషన్ ఈరోజు రకరకాలు ఉన్నాయి. ఒక గొడుగు వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో. ఆ విఘ్నేశ్వరుడు అయితే భలే అలంకరంగా ఉంది చూడండి, ఎంత ముచ్చటగా ఉన్నాడో. చాలా కళగా ఉన్నాడు కదా. ఈ దీపాలు చెరుకు గాడాలతో చేసిన దీపాలండి ఇవి. సో చూడండి ఎంత కళగా ఉన్నాడో. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే లేను ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాను, డెలివరీకి అయితే వెళ్ళాను అనమాట. ఈ ఇయర్కి బుడ్డోడితో సహా వచ్చేసాను. లాస్ట్ టైం కడుపులో ఉన్నాడు. ఇక్కడ చిన్న గొడుగులు, చిన్న గొడుగులు చూడండి పైన. బుడ్డి గొడుగులు పడే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూడు అసలు ఎంత బాగున్నారు. పైన కానీ ఆరెంజ్ కలర్ భలే. ఇలా ఈ విధంగా 11 days కానీ 9 days కానీ ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసి అలంకరణ చేసి పెడతారు. ప్రతి ఒక్క రోజు చూడండి, అసలు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రెసిపీ అనమాట దేవుడికి నైవేద్యంగా పెడతారు. ప్రతి ఒక్క వీడియో అయితే మీకు చూపిస్తాను, మీరు చూడండి. 10 రోజులు ఉంటుంది, తప్పకుండా చూసేసేయండి మీరు కూడా నాతో పాటు. ఇప్పుడు డిన్నర్ కూడా మాకు అరేంజ్ చేశారు, డిన్నర్ కూడా చూపిస్తాను పదండి.
Can you